హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఒక చిన్న టాపిక్ చెప్తాను మీకు. ఏంటంటే మనకు మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తుంటాం. ఇప్పుడు మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ ఎలా మనం ప్రమోట్ చేసుకోవాలి? ఎప్పుడైనా కానీ ప్రతి వీడియో మనం రికార్డ్ చేసినప్పుడు ఎలా అయితే మనం రికార్డ్ చేస్తామో ఆ రికార్డ్ దగ్గరగా మన వీడియోని ఒక వర్షన్ లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఏంటంటే ఆ వర్షన్ లో మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఏంటంటే 4K కానీ మనం ఏదైతే యూజ్ చేయాలో ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని మనము కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసుకొని మనం ప్రాపర్ గా డీటెయిల్స్ ఇచ్చి మనము వీడియో అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇది మనకు మొత్తం 3 ప్లాట్ఫామ్ మనం ప్రమోట్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ వచ్చి మీకు సోషల్ మీడియా వచ్చి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఉంటుంది అని యూట్యూబ్ ఉంటుంది. సో ఫస్ట్ మనకు కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ కంటెంట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎవరైతే మనకు పర్ఫార్మ్ చేస్తున్నారో సాంగ్ వైజ్ గా మనం పర్ఫార్మెన్స్ గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనకి ఎక్కడైతే మనం అప్లోడ్ చేద్దాం అనుకుంటామో అక్కడ వెళ్ళి ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ కి, ఫేస్బుక్ కి మనం ఎక్కడైతే అప్లోడ్ చేద్దామో అక్కడ మనం అప్లోడ్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన వీడియో అనేది కంప్లీట్ గా మన డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఏదైనా చేయొచ్చు. సో ఎలాంటి వీడియో అయినా మనం క్రియేట్ చేసినప్పుడు మీకు నచ్చిన విధంగా కంటెంట్ క్రియేట్ చేసుకొని ఏదైతే మనకు కంప్లీట్ ఉందో దాని తగ్గట్టుగా చేసుకోవచ్చండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఏదైతే ఉందో మీరు ఇక్కడ చూసుకోవాల్సిన ఆప్షన్ మీకు ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఏదైతే మనకి ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి ఏదైతే మనము ఇక్కడ యాడ్ చేస్తున్నామో ఇక్కడ మనం పెట్టుకోవచ్చు మ్యూజిక్ క్లాసెస్, మ్యూజికల్ మూసాపేట్ అని. ఇక్కడ మీరు డైరెక్ట్ గా హైదరాబాద్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ యొక్క టైటిల్ ప్రకారంగా. సో ఇక్కడ మనం యూజ్ చేసిన తర్వాత ఏదైతే మన వీడియో డౌన్లోడ్ అయిపోయిందో ఆ వీడియో డౌన్లోడ్ అయిన ఆప్షన్ ని మనం ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాం. ఫస్ట్ మనకు సోషల్ మీడియా కంటెంట్ ఇక్కడ ఉంటుందండి ఇక్కడ. సో ఈ కంటెంట్ మనం తీసుకొని ఏదైతే సోషల్ మీడియా కంటెంట్ మనకు ఉందో కాపీ చేసుకొని ఇక్కడ మనకు వీడియో ఏదైతే మనం ఇచ్చామో ఆ వీడియో తీసుకొని కంప్లీట్ గా మీకు ఆప్షన్ ఉంటుందండి. అయితే ఒక ఆప్షన్ సో ఇలా మనం తీసుకున్న ఆప్షన్ మనం ఏదైనా వెళ్ళిపోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మనకు వాయిస్ అయినా డిస్టర్బెన్స్ అని వచ్చినప్పుడు మనకు ప్రీమియం క్యాన్వాలో మీకు ఫ్యూచర్ ఉంటుందండి. ఇది తీసుకొని మీకు ఇక్కడ ఏదైతే వీడియో మీకు ఉందో దాంట్లో మీరు ఎన్హాన్స్ వీడియో క్రియేట్ చేసుకోవచ్చు అండ్ మీరు వాల్యూమ్ కూడా పెంచుకోవచ్చు. ఇది కంప్లీట్ గా ప్రీమియం క్యాన్వాకి ఫ్లెక్సిబుల్ ఉందండి, ఫ్రీ క్యాన్వాకి అయితే లేదు. సో ఈ విధంగా వీడియో తీసుకొని మనకి ఎక్కడైతే మనకు యూట్యూబ్ ఉందో వాటిలో పర్ఫెక్ట్ గా టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా మనకు ఆప్షన్ పెట్టుకొని ఏ వీడియో అయినా మనము చేసుకోవచ్చు. ఇలా మనం క్లిక్ చేసుకొని అప్లోడ్ చేసుకొని రీల్ వైజ్ గా మీకు ఏదైతే మీకు ఆప్షన్స్ ఉన్నాయో ఆ రీల్ వైజ్ గా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది క్రియేట్ చేసినప్పుడు మనకైతే ఇక్కడ మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు మనం క్లిక్ చేసిన వెంటనే మనకి ఏదైతే మన టైటిల్ యూజ్ చేసామో ఇక్కడ స్టూడెంట్ నేమ్ వస్తుంది అండ్ మ్యూజిక్ క్లాస్ నేమ్ వస్తుంది అండ్ మనకు వస్తుంది. మనకి ఏదైతే మనం క్రియేట్ చేస్తున్నామో అది ప్రాపర్ గా ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. తర్వాత మనకు ఏదైతే మనం డిస్క్రిప్షన్ ఇక్కడ ఇచ్చామో ప్రాపర్ గా డిస్క్రిప్షన్ విత్ హ్యాష్ ట్యాగ్ తో మనము ఇక్కడ కరెక్ట్ గా మనము ఇవ్వాలండి. ఇన్ఫర్మేషన్ మనము ఇవ్వకుండా మనకు వ్యూస్ రావట్లేదు అంటే అది కంప్లీట్ గా మనకు డ్రాబ్యాక్ అవుతుంది. సో ఏదైతే మనం క్రియేట్ చేసామో ఇక్కడ క్లిక్ చేసుకొని ఇది కంప్లీట్ గా మనం ఇక్కడ ఆప్షన్ ఇచ్చామండి. సో ఇది మన రిలేటెడ్ వీడియో మనం పెట్టుకోవచ్చు. మనకు అన్ని ఆప్షన్ ఉంటాయి. ఇది వెరిఫైలో లేదు. రిలేటెడ్ వీడియో మనకి ఏది ఉన్నా కంప్లీట్ గా మన వీడియోని ప్రైవేట్ మోడ్ లో మనము అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే వీడియోలో మనము ఎలాంటి వీడియోకి మనం ప్లేలిస్ట్ ఇవ్వాలి, సో ఎట్లా మనం వీడియో ఆప్షన్స్ ఉంటాయి, ఏ విధంగా గూగుల్ అప్లోడ్ చేసిన వీడియోకి మనకి వ్యూస్ ఎలా తీసుకొస్తుంది గూగుల్ అనేది, ఇలాంటి కంప్లీట్ చాలా రకాల వీడియోస్ మనం అప్లోడ్ చేశానండి. ఏదైనా మీరు ఫస్ట్ కంటెంట్ ప్రిపేర్ చేసిన తర్వాతనే మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడైనా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. వరకు ఇక్కడ ఉన్న ఆప్షన్ లో మీకు ఏదైతే మీకు ఆప్షన్ ఉందో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని హ్యాపీగా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇది మీకు నేను ఇన్స్టాగ్రామ్ అప్లోడ్ చేశాను. నెక్స్ట్ వచ్చి సేమ్ మనకి ఏదైతే మనకు ఆప్షన్ ఉందో ఆ వీడియో తీసుకొని ఇక్కడ కంప్లీట్ గా మనకి ఏదైతే ఆప్షన్ ఉన్నాయో ఇక్కడ క్లిక్ గా కంప్లీట్ గా మీరు పోస్ట్ చేసుకోవచ్చు. మీకు పోస్ట్ చేసేటప్పుడు మీకు ట్యాగ్ కొలాబరేషన్ వస్తుంది, ఎనేబుల్ రిమిక్స్ వస్తుంది, షేర్ గ్రూప్ ఆప్షన్ వస్తుంది, ఇలా చాలా ఉంటాయండి. సో ఈ విధంగా ఎలాంటి వీడియో అయినా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి క్వశ్చన్ ఉన్నా జస్ట్ నా క్వశ్చన్ పింగ్ చేయ నా ఇన్స్టాగ్రామ్ అండ్ నా యూట్యూబ్ లో నేను కంప్లీట్ వీడియో క్రియేట్ చేసి మీకు పిన్ చేసి పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ.